కొన్ని చీరలు నగలు ఎలా ఉన్నాయి? వెరీ బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి. ఈ కలర్ అయితే ఫెంటాస్టిక్ గా ఉంది. నీకైతే ఇంకా బాగుంటుంది. నిజంగానా? అవును, కట్టుకో. వద్దులే, నీ చీర నేను కట్టుకుంటే ఏం బాగుంటుంది? నీది నాదనేదేముంది, ఎవరు కట్టుకుంటే వాళ్ళదవుతుంది. మరి నాకు చీర కట్టుకోవడం రాదుగా. కట్టబెట్టడానికి నేనున్నానుగా. అబ్బా, అచ్చం పెళ్లి కూతుర్లా ఉన్నావు. నా దిష్టి తగిలేలా ఉంది. మరీ మొహమాట పెట్టేస్తున్నావు మహా. పెళ్లికి నీకోసం తెచ్చిన చీర నాకు కట్టావు, నగలన్నీ నాకే పెట్టావు. చివరికి పెళ్లి పీటల మీద కూడా నన్నే కూర్చోపెట్టేలా ఉన్నావే. ఎప్పటికైనా కూర్చోక తప్పదు కదా. ఎప్పటికీ కూర్చోలేను కదా, ఎందుకంటే మాకు ఈ ఆచారాలు లేవుగా. ఎనీహౌ, ఐ లైక్ యువర్ ట్రెడిషన్. 1 minute, ఇలాగే వెళ్ళి మురళికి వచ్చిన జర్కిచ్చొస్తాను. ఓకే? మురళి, ఈ గెటప్ ఏంటి? అయినా ఈ చీర నగలు మహా పెళ్ళివి కదా, నువ్వు పెట్టుకున్నావు. పెట్టుకోకూడదా? నేను వద్దంటున్నా, మహాయే ఇవన్నీ నాకు బలవంతంగా పెట్టింది. ఈ డ్రెస్ లో నేను చాలా బాగున్నానని మహా చెప్పింది. నీకేమనిపించడం లేదా? బానే ఉన్నావు. అలా కాదు, నన్ను హక్ చేసుకోవాలని, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలని, అలా చూస్తూ ఐ లవ్ యూ అనాలని, ముద్దు పెట్టుకోవాలని. నీకేమైంది మురళి? ఇంతకుముందు నన్ను చూస్తే చాలు ఐ లవ్ యూ అని వెంట పడేవాడివి. నేను వచ్చినప్పటి నుంచి మూడీగా ఉంటున్నావేంటి? అదిగా చాలని నేను చెప్పాలనుకున్న విషయం. మీ చిన్నమావి గారు మీ గురించి వెతుకుతున్నారు. ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. ఎక్కడున్నారండి? పైన హాల్లో ఉన్నారు. వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ. మేడం, ఏం కావాలి? ఫ్రెండ్ మ్యారేజ్ కి ప్రెజెంట్ చేయడానికి ఏదైనా గిఫ్ట్ ఐటమ్ కావాలి. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. శ్రీహరి వస్తున్నాను. సత్యనారాయణ గారు వచ్చారా? వచ్చారు. పెళ్లి శనివారం అన్నారు, ఇవాళ చేసేస్తున్నారు. పెళ్లి ఎల్లుండేనమ్మా. మరి హడావుడేంటి? ఇప్పుడు పెళ్లి కొడుకుని చేస్తున్నారు. పెళ్లి కొడుకుని చేస్తున్నారా? పెళ్లి కొడుకు ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు రావడం ఏంటమ్మా, ఎప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడుగా. అడుగు. నన్ను ప్రేమించినట్టు నటించి ఇక్కడ మరో పెళ్లికి సిద్ధమయ్యావా? శాలిని, నేను చెప్పేది విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. తప్పుకమ్మా, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే అలాంటి వాడు పట్టకూడదు. ఇందులో ఆయన తప్పేం లేదు నాన్న. అంటే వాళ్ళిద్దరికి సంబంధం ఉందని నీకు ముందే తెలుసా? తెలుసు నాన్న. తెలిసి ఎందుకు తప్పు చేశావని మాత్రం అడగండి. నేను చాలా పొరపాట్లు చేశాను నాన్న, నన్ను క్షమించండి. ఇంకెప్పటికీ మీ దగ్గరే ఉండిపోతాను నాన్న. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. కాదనకండి నాన్న. శాలిని, డోంట్ టచ్ మీ. శాలిని, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఐఎమ్ సారీ, నేను నిజంగా నిన్ను లవ్ చేయలేదు. అప్పుడు ఆడిందంతా నాటకం. ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నన్ను మర్చిపోనేగా. మాట్లాడే మురళి, చెప్పు. ఎస్ మురళి. అవును శాలిని. మామూలు విషయం అయితే మర్చిపోవచ్చే, కానీ అతనితో గడిపిన జీవితాన్ని ఎలా మర్చిపోగలవే? మర్చిపోవాలన్నమ్మా, మర్చిపోక తప్పదు. వాళ్ళిద్దరూ కలిసి హాయిగా బ్రతకాలి. ఆయన నా కోసం పడ్డ కష్టాలకి నేనే మాత్రం కూడా చేయకపోతే మానవత్వానికి అర్థం లేదు.
చేస్తున్నానమ్మా, అర్థం లేదు. అయితే ఇంక ప్రాబ్లం ఉంది మురళి. అదంతా నువ్వు మహాలక్ష్మిని సేవ్ చేయడానికి ఆడిన నాటకమేగా. ఇప్పుడు నాతో తిరిగి వచ్చేయడానికి అభ్యంతరం ఏముంది? మనం ఆఖరిసారిగా కలిసినప్పుడు నువ్వు మాట అన్నావు, గుర్తుందా? మళ్ళీ మనమంటూ కలిస్తే మొదటి అడుగు నాదే అవుతుందని. యు ఆర్ రైట్ మురళి. నువ్వేంటో, నువ్వు లేని లోటేంటో నువ్వు వెళ్ళాక కానీ నాకు అర్థం కాలేదు. అందుకే వచ్చేసాను. ఐ లవ్ యు మురళి, ఐ లవ్ యు సో మచ్. మనం వెళ్ళిపోదాం. మాట్లాడవే మురళి. ఏంటి మురళి ఆలోచిస్తున్నా? నువ్వు నాతో రాలేవా? ఎందుకు రాలేను శాలిని, రాగలను. ఇప్పుడు తెలుసుకున్నా రాగలను. ఇక నన్ను ఆపే శక్తి కానీ హక్కు కానీ ఎవరికీ లేదు. కానీ మనస్ఫూర్తిగా మాత్రం రాలేను. శాలిని, ఇందాక నువ్వు అన్నావే ఇదంతా వేషమే కదా, మహాకి హెల్ప్ చేయడానికి ఆడిన నాటకమే కదా, నాటకం ముగిసిపోయింది వెళ్ళిపోదాం రా అని. ఆ మాటనే హక్కు నీకుంది. కానీ ప్రమాణం చేసి చెప్తున్నాను శాలిని, ఇది నాటకం కాదు, నా జీవితం. ఇప్పుడు నేను నీతో రావాలంటే నన్ను అల్లుడిగా నమ్ముకున్న కుటుంబాన్ని నట్టెట్లు ముంచొచ్చేయాలి. మొగ్గులోనే మూడైన మహా జీవితంలో ఇప్పుడిప్పుడే చిగురుస్తున్న ఆశల్ని నిర్దాక్షిణంగా తుంచొచ్చేయాలి. ఈ కుటుంబాన్ని, ఈ అనుబంధాల్ని మహాని వదిలి వచ్చే శక్తి నాకు లేదేమో అనిపిస్తుంది శాలిని. అవును, కానీ నేను మొదట ప్రేమించింది నిన్ను. నీ మాట కాదనే శక్తి కూడా నాకు లేదు. ఎవరి బతికేమైపోతే మనకెందుకు, మన బతికేదో మనం బతుకుతాం, వచ్చేమని అడిగితే అలాగే వచ్చేస్తాను. నిర్ణయం నీది. నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హర్. షీస్ మై వైఫ్. షీస్ మై లైఫ్. వెళ్ళిపో మురళి, నీ మహా దగ్గరికి వెళ్ళిపో. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడున్నా నా మనసు మారిపోతుందేమో, నిన్ను నా కూడా రమ్మంటానేమో. వెళ్ళిపో ప్లీజ్, గో అవే. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావురా? ఇంకొక క్షణం నా కళ్ళెదురుగా ఉన్నావంటే ప్రాణాలు తీస్తాను. నడు బయటికి. చూడండి, మీరు అనుకుంటున్నట్టు ఏ పొరపాటు జరగలేదు. మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. నిజమేరా, నిజమే. నిన్ను అపార్థమే చేసుకున్నావు. నేను అనాథని, నాకెవరూ లేరని అమాయకంగా నువ్వు అన్నప్పుడు నమ్మేసి గంగిరెద్దులా తల్లూపి అపార్థమే చేసుకున్నావు. నేనిచ్చిన చీర పని మనిషికిచ్చి నా పెళ్ళానికి చీర నేనే కొనుక్కోగలను నువ్వు అన్నప్పుడు నా కూతురు ఎంతో అదృష్టవంతురాలని అపార్థం చేసుకుని పొంగిపోయావు. కానీ ఒకదానితో సంబంధం ఉండగానే ఇంకో దాన్ని కట్టుకుని తడిగుడ్డతో గొంతుకొసే రకమని అర్థం చేసుకోలేకపోయావురా. నేను పూసిన కత్తి లాంటి వాడివని తెగేదాకా తెలుసుకోలేకపోయావురా ద్రోహి. పోరా బయటికి. మీరు అనవసరంగా ఆవేశపడకండి. అన్ని విషయాలు మహాకు తెలుసు. తను ఒకసారి బయటికి పిలవండి. అన్ని విషయాలు దానికి తెలిసాయి కాబట్టేరా తను తప్పు చేసినట్టు ఒప్పుకుంది. అందుకేరా నీ మొహం చూడటానికి కూడా ఇష్టపడక లోపలే ఉంది. లేదు, నేను నమ్మను. నేను తనకు ద్రోహం చేయలేనని మహాకు బాగా తెలుసు. ముందు మహాని బయటికి పిలవండి. ఇంకా తమ్ముడు గారు, మీ కల్మషం లేని మనసు మా అందరికీ తెలుసు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆ అమ్మాయికి మీకు ఏ సంబంధం లేదని నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి. ఏంటి ఆలోచిస్తున్నారు తమ్ముడు గారు? ప్రమాణం చేయండి. రంకుతనం అందరిలో బయటపడ్డాక ఇంకేం ప్రమాణం చేస్తాడ్రా? లోపలికి పో. రేయ్, మరొక్కసారి నా బిడ్డ పేరు నీ నోటెమ్మటొస్తే నాలుక చీరేస్తాను. మహా, దాన్ని పిలవకు. మహా.
నానమ్మా నువ్వు బయటికి వెళ్ళా ఉంటే నమ్మి తొట్టే ఏ పాపం ఎరగిన బిడ్డ వాడి చేతులు చావు దెబ్బలు తింటుంటే ఎలా భరించగలుగుతున్నావే అసలు నీది గుండె బండరాయా అవును నాది గుండె కాదు రాయే బండరాయే ఇంకా ఏంట్రా దెయ్యంలో అలా నిలబడి చూస్తున్నావు పోరా బయటికి మహా ఆ పోరంబోకి నువ్వు సపోర్టా అంత ధైర్యం వచ్చింది మహా నీ చావు నా చేతుల్లో రాసు ఎవరన్నా నోరెత్తారంటే ప్రాణాలు తెస్తాను అంతా లోపలికి పండి వెళ్ళండి జరిగింది చాలు ఇప్పుడుకొచ్చావా మహా ఇప్పుడు దాకా ఏమైపోయావు నన్ను ఏమన్నారో విన్నావా నేను మోసగాడినంట నీకు అన్యాయం చేస్తున్నానంట మురళి నువ్వు వెళ్ళిపో అవును మురళి చాలు ఇంతవరకు జరిగింది చాలు నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో మురళి మహా నువ్వేనా మాట అంటున్నది ఏది నన్ను చూసా మాటను నేను వచ్చేసాను మహా నీకోసమే తిరిగి వచ్చేసాను జరిగిన నిజమేమిటో నీకు నాకు మాత్రమే తెలుసు ఇక నువ్వు ఎవరికి భయపడనక్కర్లేదు నేనున్నాను దయచేసి నన్ను వెళ్ళిపోమని మాత్రం అనుకు మహా ప్లీజ్ మురళి దయచేసి నన్ను అర్థం చేసుకో వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో నీకు దండం పెడతాను సరే మహా అలాగే వెళ్ళిపోతాను కానీ నేను వెళ్ళినది ఒక నిజం చెప్పు నీ మనసులో నేను లేనని చెప్పు మాట్లాడవే మహా చెప్పు నీ మనసులో నేను లేనని చెప్పు చెప్పు మహా లేవు నా మనసులో నువ్వు లేవు చాలా వెళ్ళిపో మురళి ఇక్కడి నుంచి వెళ్ళిపో థ్యాంక్ యూ మహా థ్యాంక్ యూ వెరీ మచ్ కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించండి మురళి ఎక్కడ మాట్లాడవే మహా మురళి ఎక్కడ చిన్నాన్న వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడా వెళ్ళగొట్టారా మహా గర్భగుడిలో ఉంచుకోవాల్సిన దేవుణ్ణి గడపవతలకి తోసేసావా అన్నీ వదులుకుని నీకోసం వచ్చిన వాణ్ణి ఇంకా నీతో అవసరం తీరిపోయింది అని వెళ్ళిపోమన్నావా చాలా తప్పు చేసావు మహా చాలా తప్పు చేసావు అతను కావాలనుకుంటున్నది నిన్ను అతను బతకాలనుకుంటున్నది నీతో దానికి నేనేమీ బాధపడడం లేదు నిజంగా సంతోషిస్తున్నాను ఒక్క మాట మాత్రం నిజం మహా ఇప్పుడు నువ్వు నీ వాళ్ళే తప్ప అతనికి వేరే ప్రపంచం లేదు నువ్వు కాదన్నంత మాత్రాన మురళి నాకు దగ్గరవుతాడని నువ్వు అనుకుంటే అది నీ అమాయకత్వమే అవుతుంది మహా నేను ప్రేమించిన వాడు నీకు భర్త కావచ్చు కానీ నీకు భర్త అయిన వాడు నాకు ప్రియుడు కాలేడు కాకూడదు ఇప్పటికీ మించిపోయింది లేదు వెళ్ళు వెళ్ళి నిండు మనసుతో అతన్ని నీ జీవితంలోకి ఆహ్వానించు ఏదో నీ ప్రేమను త్యాగం చేసి నా బిడ్డకి వాడిని అంటగట్టాల్సిన అవసరం లేదు వాడు క్షణానికి ఒకరిని ప్రేమించే పోరంబోకైనా నువ్వెలాంటి దానివైనా నా కూతురు మాత్రం మీలాంటిది కాదు నడు బయటికి నోరు ఉయ్యరా ఎవరా పోరంబోకు తెలిసి తెలియకుండా నోరు పారేసుకుంటే నీ నోరు సచ్చిపడిపోతుందిరా అసలు దీనంతటికి కారణం నీ కూతురేరా అవునరా అసలు నీ కూతురికి పెళ్ళైతేనే కదరా నీ అల్లుడు తిరిగిపోతే అయ్యేది మురళి నీకు అల్లుడు కాదు నీ కూతురు అతనికి పెళ్ళము కాదు అది ప్రేమించిన
వాడు పెళ్లికి ముందే చచ్చిపోతే ఆ విషయం నీకు తెలిస్తే ఎక్కడ మరో పెళ్లి చేస్తావేమో అని భయపడి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్న అతను తీసుకొచ్చి తన మొగుడుగా నాటకం ఆడించేదా నీ కూతురు. కొండంతా ఆత్తిస్తామన్నా ఈసమంతా అయినా స్వార్థం లేకుండా చిరునవ్వుతో తిరస్కరించిన నిజమైన ధనవంతుడు అతను. నీ పెద్ద కూతురు జీవితం చీకటి పడుగులు తెల్లారిపోతుంటే దాని సంసారానికి వెలుగునిచ్చిన దేవుడు అతను. ఎన్నో రకాలుగా కావాలని నీ చేత చీ అనిపించుకొని నీ కూతురు పట్ల సానుభూతి తన పట్ల ద్వేషం రప్పించుకునేందుకు ప్రయత్నించి నీ చేత చివాట్లు ఆఖరికి ఈ రోజు దెబ్బలు కూడా తిన్న పిచ్చివాడు. అలాంటి వాడు మనకు అల్లుడుగా రాకపోయి ఉంటే మనం పూసుకున్న పరువు పెంచుకున్న ప్రతిష్ట ఉందనుకుంటున్న ఘన చరిత్ర ఉండేవో ఎట్లా పడి కొట్టుకుపోయావో ఒక్కసారి ఆలోచించరా. నమస్కారం అండి. బాబు, ఆపత్కాలంలో అబద్ధమాడి మా పరువు కాపాడిన ధర్మరాజు లాంటి వారు మీరు. మీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేక మిమ్మల్ని అవమానపరిచాను, అనురాని మాట్లాడినాను. నా తప్పు కాసి ఇంటికి రండి. అల్లుడు గారు, జరిగింది ఒక పీడకలు అనుకుని మర్చిపోండి. మమ్మల్ని అందరిని క్షమించి ఇంటికి రండి. కాదనకండి తమ్ముడు. కనీసం ఆ పిల్లల కోసమే రండి. రండి. మీ కాళ్ళు గడికి కన్యాదానం చేసి మిమ్మల్ని నా అల్లుడని సగర్వంగా చెప్పుకునే అవకాశం నాకు ఇవ్వండి. రెండల్లుడు గారు, మన ఇంటికి వెళ్దాం. నువ్వు నా మనసులో లేవని ఇందాకన్నది నా మనసు చంపుకున్నమాట. ఇప్పుడు నా మనసు విప్పి చెప్తున్నాను, నువ్వు లేని నా బ్రతుకు అర్థం లేదు. నువ్వు లేని నేను బ్రతకలేను. మురళి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ మహా. I love you. అరే ఒరే నువ్వా? థ్యాంక్ యూ రా. విష్ యూ ద సేమ్.